వద్దు, రావద్దు, మా రాష్ట్రానికి అస్సలు రావద్దు అంటూ ఇక్కడ చంద్రబాబు పాలిస్తున్నాడంటూ జగన్ పార్టీ పెట్టుబడిదారులను అడ్డుకునే ఆటలాడుతుందట. ఇప్పటికే దాదాపుగా 200 తప్పుడు ఈమెయిల్స్ పంపించి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దంటూ పిచ్చి పిచ్చి పనులు చేస్తుందట. దానివల్ల అక్షరాల 9,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆగిపోయాయట. అంతేలే, జగన్కే ఉంది 1,00,000 కోట్ల ఆస్తులున్నాయి. ఇక పార్టీ నాయకులు తాము అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు బాగానే వెనకేసుకున్నారు. ఇలాంటి కంపెనీలు వస్తే ఎంత, పోతే ఎంత. అయినా ఇలాంటి కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టి మనలాంటి పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉద్యోగాలు వచ్చి మనం సంతోషంగా ఉంటే ఎలా? కంపెనీలు రాకూడదు, రాష్ట్రం బాగుపడకూడదు, ప్రజలు ప్రశాంతంగా ఒక ముద్ద అన్నం తినకూడదు. ఎందుకంటే ప్రజలు బాగుంటే ఆ బాగు చేసిన వాళ్ళకేగా మళ్ళీ పట్టం కట్టేది. అదే జరిగితే జగన్కి రాజకీయ సన్యాసం తప్పదు. అందుకే ఈ చిల్లర పనులు, అందుకే ఈ తప్పుడు ఈమెయిల్స్. సిగ్గుగా ఉంది. ఇలాంటి వాడిన మనం 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం. అలాగని చెప్పుకోవడానికి చాలా అంటే చాలా చిన్నతనంగా ఉంది. ఛీ.